ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా బాగున్నారండి? ఇదిగోండి, ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి కలుపుతున్నానండి. మొన్న పండగ రోజు మా అమ్మ ఇంటికి వెళ్ళారండి. మా అమ్మగారికి కదా, మా అమ్మగారు అమ్మ చట్నీ కలుపుకుంటాం నాన్న, నిమ్మకాయ ముక్కలు ఊరేసి ఉంచాను అమ్మ అన్నారండి. సరే అమ్మ తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చాను. చక్కగా ముక్కలు మాత్రం చక్కగా మాగబెట్టి ఊరబెట్టారండి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇటు పిండి ఎండలో పెట్టి మళ్ళీ ఆ వాటర్లో వేసారంటండి. 4 నిమ్మకాయలు కోసి పిండి అందులో పోసి అమ్మని ఈ డబ్బాలో పెట్టి నాకు ఇచ్చారండి. చక్క ఇందులో ఇప్పుడు చక్క కారం, సాల్టు, మెంతిపిండి, ఆయిల్ వేసే చక్కగా ఈ విధంగా మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత చక్కగా దీన్ని కొంచెంసేపు ఇట్లా అది పట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా అండి మనం వేడి వేడి అన్నంలో చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిదండి. నోటికి కూడా పుల్ల పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటుందండి. అందులో మన ఇంటి దగ్గర చెట్టు కదా, పుట్టుగా కొన్నకాయలు కాదు, ఇంటి దగ్గర చెట్టుకాయలు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది చట్నీ. ఇది మా అమ్మగారు పంపించారు, నేను కారం ఈ విధంగా పెట్టుకున్నానండి. నేను పెట్టుకునే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.